హే గైస్, వెల్కమ్ టు గూగుల్ ఎడ్స్ సిరీస్ క్లాస్ 2 కి. ఇవాళ క్లాస్ లో మీకు గూగుల్ ఎడ్స్ కీవర్డ్ రీసెర్చ్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకేనా? మీకు ఒకవేళ గూగుల్ ఎడ్స్ అకౌంట్ క్రియేట్ చేయడం ఐడియా లేకపోతే ఆల్రెడీ క్లాస్ 1 లో గూగుల్ ఎడ్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. సో ఈ వీడియోలో కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలో చెప్తాను. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ అకౌంట్ కి వచ్చేసి ఇక్కడ గూగుల్ ఎడ్స్ లో లాగిన్ అవ్వాలన్నమాట. గూగుల్ ఎడ్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ ఎడ్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ ఇవాళ ఏంటంటే కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలో చెప్తాను. సో మీకు ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్లానింగ్ అని ఉంటుంది. ప్లానింగ్ లో కీవర్డ్ ప్లానర్ అని ఉంటుంది. కీవర్డ్ ప్లానర్ లోకి వెళ్ళి ఇక్కడ మనం కీవర్డ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ ఒక దాని గురించి, ఒక ప్రోడక్ట్ గురించి కానీ, ఒక సర్వీస్ గురించి కానీ గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు అది తను మల్టిపుల్ వేస్ లో సెర్చ్ చేస్తాడు. ఇప్పుడు సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే చాలా మంది చాలా రకాలుగా టైప్ చేస్తారు. ఎలా అంటే ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సెర్చ్ చేస్తారు, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సెర్చ్ చేస్తారు, ఆఫ్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సెర్చ్ చేస్తారు. సో ఎవరి నీడ్ని బట్టి వాళ్ళ గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎలా అంటే ఒక పర్టికులర్ లొకేషన్ లో ఏ కీవర్డ్ కి ఎక్కువ సెర్చెస్ వస్తున్నాయి అంటే, ఇప్పుడు మీరు సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని పెట్టారనుకోండి, ఇప్పుడు ఆఫ్లైన్ సెర్చ్ చేసేవాడికి చూపిస్తుంది, ఆన్లైన్ సెర్చ్ చేసేవాడికి కూడా చూపిస్తుంది. మీరు అక్కడ క్లారిటీగా మెన్షన్ చేయాలి. ఇప్పుడు మీకు అంటే ఎక్కువ దేనికి డిమాండ్ ఉందని ఒకసారి చెక్ చేశారనుకోండి, అంటే మీకు ఇప్పుడు ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు, ఆఫ్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు అనేది మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాని ప్రకారం మీరు యాడ్ రన్ చేసేటప్పుడు ఆన్లైన్ కోసం చూసే వాళ్ళకి యాడ్ రన్ చేయాలి, ఆఫ్లైన్ కోసం చూసే వాళ్ళకి యాడ్ రన్ చేయాలని మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో నేను ఇప్పుడు మీకు అదే చూపిస్తాను. చూడండి, ఇక్కడ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ అని అడుగుతుంది. మీకు ఒక నిమిషం నేను చూపిస్తాను చూడండి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ సెర్చ్ చేసాం కదా, గెట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేద్దాము. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఒక్క నిమిషం, నేను ఇక్కడ లొకేషన్ చేంజ్ చేస్తున్నాను. సో మనం పర్టికులర్ లొకేషన్ లో కదా మనం చెక్ చేసేది. సో ఇప్పుడు మనం చెక్ చేసేది హైదరాబాద్ లొకేషన్ కి. సో ఇక్కడ మీకు ఇండియా చూపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇండియా సెలెక్ట్ అయింది. ఇండియా రిమూవ్ చేసి ఓన్లీ హైదరాబాద్ సెలెక్ట్ చేస్తున్నా. సో హైదరాబాద్ క్లిక్ చేసి ఇంక్లూడ్ చేద్దాము. సో ఇప్పుడు సేవ్ చేద్దాం. మీకు ఇక్కడ రిజల్ట్స్ చెక్ చేసుకుంటే ఒక్క నిమిషం, సో మీరు ఇక్కడ రిజల్ట్స్ చెక్ చేసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి 1K to 10K మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు. ఓకేనా? దాని తర్వాత బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఓకేనా? సో మీకు ఇంకా చూసుకుంటే దానికి రిలేటెడ్ కీవర్డ్స్ అన్ని కింద వచ్చేస్తాయి అనమాట. డిజిటల్ మార్కెటింగ్ దానికి ఏవైతే రిలేటెడ్ ఉన్నాయో ఓన్లీ హైదరాబాద్ కాదు, అమీర్పేట్ కానీ, కుకట్పల్లి అని కానీ, సో దానికి రిలేటెడ్ సర్చెస్ అన్ని అలా ఉన్నాయి అనమాట. ట్రైనింగ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి, సో దానికి రిలేటెడ్ కీవర్డ్స్ అన్ని మీకు ఇక్కడ వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ మీరు యావరేజ్ మంత్లీ సర్చెస్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ యావరేజ్ మంత్లీ సర్చెస్ దగ్గర 1K to 10K అంటే అది యావరేజ్ గా 1000 నుంచి 10,000 మంది ఎవ్రీ మంత్ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఏమని? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి. ఓకేనా? సో 1K to 10K మెంబర్స్ సెర్చ్ చేసినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి మీరు ఒకవేళ మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అయి ఉండి మీకు కోర్స్ కోసం స్టూడెంట్స్ కోసం యాడ్స్ రన్ చేస్తుంటే మీరు కీవర్డ్ని యూజ్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఎవరైతే ఆ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తారో అప్పుడు మీ యాడ్ వాళ్ళకి చూపిస్తుంది, స్పాన్సర్డ్ అని చెప్పేసి మీ యాడ్ పైన చూపిస్తుంది. అప్పుడు మీకు మీ వెబ్సైట్ ఓపెన్ చేసి కానీ, ల్యాండింగ్ పేజ్ ఓపెన్ చేసి కానీ అతను మీ దగ్గర ఫస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు. మీ దగ్గర ఉన్న కోర్స్ డ్యూరేషన్, దానికి ఉన్న ఫీజుని బట్టి మీ దగ్గర జాయిన్ అవుతాడా లేదా డిసైడ్ అవుతాడు. సో మనం అలా లీడ్స్ని తెచ్చుకుంటాం అనమాట. మీకు కీవర్డ్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్ గూగుల్లో ఏదైతే సెర్చ్ చేస్తాడో అది మనము ఆలోచించుకొని థింక్ చేసి దానికి ఎన్ని సెర్చెస్ ఉన్నాయి అని చెప్పేసి మీరు ఇక్కడ చెక్ చేయాలి. ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత యావరేజ్ మంత్లీ సెర్చెస్ ఎన్ని వస్తున్నాయో చెక్ చేసుకొని మీరు యాడ్ ఎప్పుడైతే మీరు గూగుల్ యాడ్స్ అకౌంట్ లో యాడ్ పెడతారు కదా, సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం నేను యాడ్ పెట్టాను అనుకోండి, నేను ఈ కీవర్డ్ యూజ్ చేస్తా కదా, ఈ కీవర్డ్ 1000 నుంచి 10,000 మంది సెర్చ్ చేసినప్పుడు దానిలో ఒక 10 మెంబర్స్ జాయిన్ అయినా కూడా నాకు అమౌంట్ జనరేట్ అవుతుంది కదా. సో అందుకు కీవర్డ్స్ యూజ్ చేస్తాం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక పర్సన్ ఎలా థింక్ చేసి గూగుల్లో సెర్చ్ చేస్తాడనేది మనకి ఆలోచించుకొని దానికి ఎన్ని సెర్చెస్ వస్తున్నాయని చెక్ చేసుకొని దాన్ని మన యాడ్ లో యూజ్ చేయడాన్ని కీవర్డ్ అంటారు, కీవర్డ్ రీసెర్చ్ అంటారు. సో మీకు ఇక్కడ చూసుకుంటే ఇంకా పక్కన కాంపిటీషన్ అంటే ఇప్పుడు ఈ కీవర్డ్ పైన ఎక్కువ యాడ్స్
మాక్సిమం హైదరాబాద్ లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్ని ఈ కీవర్డ్ ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఇక్కడ హై అని చూపిస్తుంది కాంపిటీషన్. ఆ కాంపిటీషన్ కి కీవర్డ్ కి కాంపిటీషన్ హై ఉంటే హై చూపిస్తుంది, మీడియం ఉంటే మీడియం చూపిస్తుంది. ఒకవేళ కీవర్డ్ కాంపిటీషన్ హై ఉన్నా కూడా దానివల్ల యూజ్ ఉన్నప్పుడు, అంటే దానికి మంచి మంత్లీ సెర్చెస్ వస్తున్నప్పుడు మీరు దాన్ని కంపల్సరీ యూజ్ చేయండి. స్టార్టింగ్ స్టేజ్ లో అయితే మనీ వేస్ట్ అవుతుందని ఆపొచ్చు, కానీ అంటే డిజిటల్ మార్కెటింగ్ గురించే చెప్పట్లేదు, మీరు వేరే బిజినెస్ ఏదైనా సరే, ఓకేనా. సో కీవర్డ్ రీసెర్చ్ ఇలా చేయాలి. ఇలా దీనికి రిలేటెడ్ ఓన్లీ 1 కీవర్డ్ కాదు, ఒక మాక్సిమం ఒక 10 కీవర్డ్స్ మీకు ఇక్కడ కింద చూసుకుంటే ఇంకా రిఫరెన్స్ అంటే దానికి రిలేటెడ్ కీవర్డ్స్ అన్ని ఇక్కడ ఎన్ని 109 కీవర్డ్స్ చూపిస్తుంది. సో మీకు దేనికి ఎక్కువ మంత్లీ సెర్చెస్ వస్తున్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు ఆ కీవర్డ్ యాడ్స్ లో యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ యాడ్స్ లోనే కాదు, ఒకవేళ మీకు SEO ఐడియా ఉంటే బ్లాగ్స్ రాస్తారు కదా, మీకు డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్స్ చూసుకుంటే వాళ్ళకి బ్లాగ్స్ అని ఒక పేజ్ ఉంటుంది. ఆ బ్లాగ్స్ లో ఈ కీవర్డ్స్ ని యూస్ చేసి కూడా మీరు బ్లాగ్స్ రాయొచ్చు. ఒకవేళ ఆర్టికల్స్ ఎవరైనా చదవాలనుకున్న వాళ్ళకి మీ బ్లాగ్ కనిపిస్తే వాళ్ళు ఎలాగో మీ వెబ్సైట్ కి ట్రాఫిక్ పెరుగుతుంది. ఇంకా SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఓకేనా. ఒకవేళ ఐడియా లేకపోయినా కూడా దాని కోర్స్ కూడా మనకి గూగుల్ యాడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 by 1 చెప్పుకుంటూ వెళ్తాను. సో ఇది గైస్ కీవర్డ్స్ అనేది ఇలా రీసెర్చ్ చేయాలి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు కీవర్డ్స్ లో మనకి కొన్ని టైప్స్ ఉంటాయి, నేను ఒకసారి చూపిస్తాను చూడండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు కీవర్డ్స్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి గైస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్నమాట. ఇక్కడ ఎలా అంటే ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఎగ్జాక్ట్ మ్యాచ్ ఎలా అంటే మీకు దీని రిప్రజెంటేషన్ ఎలా ఉంటది అంటే ఇదిగోండి. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ కి బ్రాకెట్స్ ఇలా ఉంటాయి. దీని మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ మీరు ఏదైతే కీవర్డ్స్ ఇచ్చేటప్పుడు, కీవర్డ్స్ యాడ్స్ లో మీరు కీవర్డ్స్ ఇస్తారు కదా, ఒక 10 కీవర్డ్స్, ఆ కీవర్డ్స్ ఇచ్చేటప్పుడు కీవర్డ్స్ ఫ్రంట్ బ్యాక్ ఈ బ్రాకెట్స్ యాడ్ చేస్తే దాన్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ కింద తీసుకుంటది. అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఏంటంటే ఆ 2 బ్రాకెట్స్ మధ్యలో ఏదైతే కీవర్డ్ మీరు ఇచ్చారో యాజ్ ఇట్ ఈజ్ అదే తను గూగుల్లో సెర్చ్ చేయాలి. ఎవరైతే ఒక పర్సన్ గూగుల్లో దానిపైన నీడ్ ఉండి సెర్చ్ చేస్తున్నాడు, తను సేమ్ అదే సెర్చ్ చేస్తేనే మీ యాడ్ అతనికి చూపిస్తుంది, ఓకేనా. సో థర్డ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది. సో సెకండ్ వన్ వచ్చేసి ఫ్రేస్ మ్యాచ్, ఓకేనా గైస్, ఫ్రేస్ మ్యాచ్. సో సెకండ్ వన్ వచ్చేసి ఫ్రేస్ మ్యాచ్. దీని రిప్రజెంటేషన్ ఎలా ఉంటదంటే ఇక్కడ మీకు, సో దీని రిప్రజెంటేషన్ ఇలా ఉంటది గైస్. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ఇన్వర్టెడ్ కామర్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసి ఆ రెండింటి మధ్యలో ఏదైతే ఉంటుందో, సో మీరు చూస్తున్నారు కదా, ఇది ఫ్రేస్ మ్యాచ్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి నేను ఇక్కడ ఎంటర్ చేశాను కదా, ఇలా సెర్చ్ చేయాలి ఆడియన్ ను. ప్లస్ ఒక్క నిమిషం, మీరు ఫ్రేస్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇలా సెర్చ్ చేశాను అనుకోండి ఆడియన్ ను, దీనికి ఫ్రంట్ టు బ్యాక్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫ్రీ అని ఉందా, ఇక్కడ ఇలా ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ మీరు ఏదైతే ఫ్రేస్ మ్యాచ్ ఇచ్చారో దానికి ఫ్రంట్ సైడ్ ఏమైనా యాడ్ చేయగలరు, దానికి బ్యాక్ సైడ్ అయినా కూడా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే అప్పుడు కూడా మీ యాడ్ అతనికి చూపిస్తుంది. ఫ్రంట్ సైడ్ ఏమైనా టెక్స్ట్ యాడ్ చేసుకున్నా, బ్యాక్ సైడ్ ఏమైనా టెక్స్ట్ యాడ్ చేసుకున్నా కూడా మీ యాడ్ అనేది అతనికి చూపిస్తుంది. ఇది ఫ్రేస్ మ్యాచ్. దాని తర్వాత బ్రాడ్ మ్యాచ్. అసలు దీనికి రిప్రజెంటేషన్ ఏమి ఉండదు, మీరు ఏమి ఇవ్వవసరం లేదు. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. సో బ్రాడ్ మ్యాచ్ కి మీకు ఫ్రంట్ బ్యాక్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కీవర్డ్ కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీరు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చేసారు అనుకోండి, ఏ సెంటెన్స్ సెర్చ్ చేసినా కూడా మీకు ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అన్న వర్డ్ కూడా అతను యూజ్ చేశాడు అనుకోండి, అప్పుడు కూడా మీ యాడ్ అతనికి చూపిస్తుంది. దీనివల్ల మనకి మనీ వేస్ట్. ఇక్కడ ఎలా అంటే మీరు బ్రాడ్ మ్యాచ్ యూజ్ చేస్తున్నప్పుడు తను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ బ్లాగ్స్ అని సెర్చ్ చేశాడు అనుకోండి, తను తెలుసుకోవాలనుకుంటున్నాడు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు, అంతేగాని తను కంపల్సరీ జాయిన్ అవ్వడానికి రావట్లేదు. అలాంటి టైంలో అతనికి మన యాడ్ చూపించి మనీ వేస్ట్, ఓకేనా. సో కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీకు ఎగ్జాక్ట్ మ్యాచ్ యూజ్ చేయకండి, బ్రాడ్ మ్యాచ్ యూజ్ చేయకండి, మీరు ఓన్లీ ఫ్రేస్ మ్యాచ్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఓన్లీ ఫ్రేస్ మ్యాచ్ మాత్రమే మీరు కీవర్డ్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి యాడ్స్ రన్ చేసినప్పుడు. సో మీ ఈ 3కి డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. సింపుల్ గా 1 లైన్ లో చెప్పేస్తాను. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఏంటంటే మీరు ఏదైతే ఎగ్జాక్ట్ గా 2 బ్రాకెట్స్ మధ్యలో ఇస్తారో అది ఎగ్జాక్ట్ గా ఒక పర్సన్ గూగుల్లో సెర్చ్ చేస్తేనే మీ యాడ్ చూపిస్తుంది, అతనికి మీ యాడ్ చూపిస్తుంది. ఫ్రేస్ మ్యాచ్ ఎలాగంటే మీరు ఏదైతే 2 ఇన్వర్టెడ్ కామర్స్ మధ్యలో ఇచ్చారో అది ఎగ్జాక్ట్ గా అది కంటిన్యూ అవుతూ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనేది ఎగ్జాక్ట్ గా ఉండాలి. కాకపోతే దానికి ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఏమైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. అప్పుడు కూడా మీ యాడ్ అతనికి చూపిస్తుంది.
అలా కాకుండా బ్రాడ్ మ్యాచ్ ఏంటంటే మీరు ఫ్రంట్ సైడ్ ఏం పెట్టవసరం లేదు, బ్యాక్ సైడ్ ఏం పెట్టవసరం లేదు. మీరు జస్ట్ ఆ కీవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఇచ్చేసారు అనుకోండి. ఆ 4-5 వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 2 వర్డ్స్ తను సెర్చ్ చేసినా కూడా మీ యాడ్ తనకు కనిపిస్తుంది. అంటే తను కోర్స్ కోసం సెర్చ్ చేయకపోయినా కూడా తనకి మీ యాడ్ చూపిస్తుంది. తను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని కాకుండా డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని సెర్చ్ చేశాడు అనుకోండి, అప్పుడు కూడా మీ యాడ్ అతనికి చూపిస్తుంది. కాకపోతే మీరు కోర్సు అతనికి కావాల్సిన సర్వీసెస్. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ 3 డిఫరెన్స్ ఏంటని. సో మీకు ఇంకొకటి మెయిన్లీ 4th వన్ ఒకటి ఉంది. సో ఇది నెక్స్ట్ 4th వన్ వచ్చేసి నెగిటివ్ కీవర్డ్స్. ఓకేనా, నేను చూపిస్తాను చూడండి. సో 4th వన్ వచ్చేసి గైస్ నెగిటివ్ కీవర్డ్స్. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడైతే నేను చెప్పినట్టు ఫ్రేస్ మ్యాచ్ యూస్ చేస్తారో, ఫ్రేస్ మ్యాచే కాదు మీరు ఏది యూస్ చేసినా మీకు హెల్ప్ అవుతుంది. ఫ్రేస్ మ్యాచ్ యూస్ చేయండి. నా రికమెండేషన్ ఫ్రేస్ మ్యాచ్ అనమాట. సో నెగిటివ్ కీవర్డ్స్ ఎలా అంటే, నేను చెప్పాను కదా, ఎవరైతే పర్సన్ ఫ్రేస్ మ్యాచ్ మీరు ఇచ్చిన ఫ్రేస్ మ్యాచ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ సెర్చ్ చేసి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఫ్రీ అని యాడ్ చేసుకుంటాడు. నేను ఎగ్జాంపుల్ ఫ్రీ అని చెప్తున్నాను, ఇంకా వేరే టెక్స్ట్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు తను. ఓకేనా, సో యాడ్ చేసుకుంటాడు. అప్పుడు మీరు మీ యాడ్ అతనికి కనిపించకుండా చేయొచ్చు. ఎలా అంటే నెగిటివ్ కీవర్డ్స్ యాడ్ చేసుకొని తను ఒకవేళ మీరు ఇచ్చినట్టు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ఫ్రేస్ మ్యాచ్ లో ఇచ్చినట్టు ఆ కీవర్డ్ యూస్ చేసి దానికి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే తను ఆ టెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ ఏమేమి యాడ్ చేసుకొని సెర్చ్ చేస్తాడు గూగుల్ అనేది, అది కూడా మీరు థింక్ చేసి, అంటే మీరు ఏ టూల్స్ యూస్ చేసి అయినా ఏదో విధంగా మీరు ఒక థింక్ చేసి ఒక లిస్ట్ ఆఫ్ యాడ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, వాటి వల్ల మీకు యూజ్ లేదనుకోండి, అప్పుడు మీరు గూగుల్ యాడ్స్ అకౌంట్ ఓపెన్ చేసి, సో మీరు గూగుల్ యాడ్స్ అకౌంట్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ కీవర్డ్ ప్లానర్ లో షేర్డ్ లైబ్రరీ అని చూపిస్తుంది కదా, కీవర్డ్ ప్లానర్ కింద షేర్డ్ లైబ్రరీ పైన క్లిక్ చేసి ఎక్స్క్లూజన్ లిస్ట్ అని ఒకటి చూపిస్తుంది గైస్. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ నెగిటివ్ కీవర్డ్ లిస్ట్, మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఒక లిస్ట్ క్రియేట్ చేయొచ్చు. మీరు ఇక్కడ సపోజ్ నేను ఏదైతే చూపించానో, ఒక్క నిమిషం దీన్ని కాపీ చేసుకుంటున్నాను. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను గైస్, ఒక్క నిమిషం ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇప్పుడు దీనికి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఒక పర్సన్ ఏం సెర్చ్ చేయొచ్చు, ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. సో ఇలా సెర్చ్ చేయొచ్చు నెగిటివ్ కీవర్డ్స్. అవి మీరు ఆ పర్సన్ ఎలా థింక్ చేస్తాడని మీరు ఆలోచించి మీరు ఇక్కడ ఎడిట్ చేయాలి. సో దీనికి ఒక లిస్ట్ కు ఒక నేమ్ ఇచ్చేయాలి. డిఎం అని ఇచ్చేస్తున్నాను, నేను ఎగ్జాంపుల్ కి ఇచ్చేస్తున్నాను. సో మీరు ఇలా ఒక పర్సన్ ఎలా థింక్ చేస్తాడనేది ఒకసారి ఆలోచించి, అంటే తను మీరు ఏదైతే ఫ్రేస్ మ్యాచ్ ఇచ్చారో దానికి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఏం టెక్స్ట్ యాడ్ చేసుకోగలడు, అంటే తను మనకి యూజ్ అవ్వండి, మీకు యూజ్ అయ్యేది ఉంటే మీరు దాన్ని అలా వదిలేయండి. అంటే దాన్ని నెగిటివ్ కీవర్డ్స్ లో యాడ్ చేయకండి, మనకి ఉపయోగపడి. ఇప్పుడు ఇక్కడ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఉంది, ఇది మనం నెగిటివ్ కీవర్డ్ కింద యాడ్ చేసుకుంటే ఆ కీవర్డ్ ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి గూగుల్లో, మన యాడ్ అతనికి చూపించదు. అలా కాకుండా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే చూపిస్తుంది. ఇంకా దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఫ్రంట్ మీరు ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు అనుకోండి, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్. ఒకవేళ మీరు ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తుంటే నెగిటివ్ కీవర్డ్స్ కింద యాడ్ చేయకండి. ఒకవేళ మీ దగ్గర ఓన్లీ ఆఫ్లైనే ఉందనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ నెగిటివ్ కీవర్డ్స్ లో ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, మీరు ఇక్కడ ఏదైతే ఫ్రీ అని వర్డ్ ఉందో ఈ ఫ్రీ వర్డ్ దగ్గర ఆన్లైన్, అంటే దీని కింద సెకండ్, ఒక్క నిమిషం నేను చూపిస్తాను, ఎంటర్ క్లిక్ చేసి. సో ఇలాగా మీ దగ్గర ఒకవేళ ఆన్లైన్ అవైలబుల్ లేకపోతే ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అనేది నెగిటివ్ కీవర్డ్స్ కింద యాడ్ చేసుకోండి. అప్పుడు మీ యాడ్ ఏదైతే ఉందో అది ఆ పర్సన్ ఎవరైతే సెర్చ్ చేస్తారో అతనికి చూపించదు. ఒకవేళ మీ దగ్గర ఆన్లైన్ ఉంటే పర్వాలేదు. ఓకేనా, మీకు నెగిటివ్ కీవర్డ్ కూడా ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు ఇలా కీవర్డ్స్ లో మనకి 4 టైప్స్ ఉంటాయి గైస్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఫ్రేస్ మ్యాచ్, బ్రాడ్, అలాగే నెగిటివ్ కీవర్డ్స్. ఇవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. మన యాడ్ ఎవరికి చూపించాలంటే అన్నెసెసరీ పీపుల్ కి చూపించి మనం మన యాడ్స్ పైన అమౌంట్ వేస్ట్ చేసుకోకూడదు కదా. సో మనం యాడ్స్ రన్ చేసుకునేది మనం దాని ద్వారా ఇంకా బెనిఫిట్ పొందాలని చెప్పేసి, అలాంటిది అక్కడ మనీ వేస్ట్ చేయకూడదు. కాబట్టి మనం ఏ యాడ్ పెట్టినా కూడా కరెక్ట్ పీపుల్ కి రీచ్ అవ్వాలి. కాబట్టి ఈ కీవర్డ్స్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో కాబట్టి ఈ కీవర్డ్స్
కీవర్డ్ రీసెర్చ్ బాగా చేసి, అంటే మీకు ఉపయోగపడే కీవర్డ్ రీసెర్చ్ చేసి దాన్ని మీ యాడ్స్ లో యూస్ చేసుకోవచ్చు, అలాగే మీ బ్లాగ్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ SEO అంటే ఏంటో ఐడియా ఉంటే మీ బ్లాగ్స్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతే గైస్, కీవర్డ్ రీసెర్చ్ అనేది ఇంతే. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. కీవర్డ్ రీసెర్చ్ అర్థమైందనే అనుకుంటున్నాను. మీకు 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 ఏంటో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో సెర్చ్ యాడ్ ఎలా పెట్టాలని చూపిస్తాను, గూగుల్ సెర్చ్ యాడ్ ఎలా రన్ చేయాలనేది చూపిస్తాను. సో మీకు క్లాస్ 2 అర్థమైందనే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఏమైనా స్కిల్స్ నేర్చుకోవాలి అంటే, ఇది సమ్మర్ కదా, వచ్చేది సమ్మరు, ఫ్రీగా ఉంటారు ఇళ్ళ దగ్గర. సో ఎవరైనా ఏమైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ త్రూ ఫ్రీగా మన ఛానల్లో నేను కంటెంట్ పోస్ట్ చేస్తాను. సో మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసి మన కంటెంట్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.